హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా గ్యాప్ వచ్చింది, మామూలు కాదు. దగ్గర దగ్గర 1 year గ్యాప్ వచ్చింది. సో ఇప్పటి నుంచి ఇక టైం వేస్ట్ ఏమొద్దు, రీస్టార్ట్ చేస్తున్నాం వీడియోలు. అండ్ అలాగే వీటితో పాటు మనకి తెలుసు కదా, లాస్ట్ ఇయర్ నుండి మనం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. వాటితో పాటు ఇవి కూడా, వీటితో పాటు అవి కూడా రెండు ప్యారలల్గా చేద్దామని అనుకుంటున్నాము. సో ఇంకేంటి రాజేష్, వచ్చేసాయి. సో మన రాజేష్ కూడా దగ్గర దగ్గర అంటే మేమిద్దరం కలుస్తున్నాంలే, కానీ వేరే ఇతర కారణాల వల్ల మేము వీడియోలు చేయలేకపోతున్నాం. ఏం సంగతి? హాయ్ అందరికీ, హాయ్. చాలా రోజులైంది ఇలాంటి వీడియోలో మీ ముందుకు రావడం. చెప్పనా ఏం చెప్పిన ఇంట్రడక్షన్? ఏముంది, కొత్త ఏం కాదు కదా మనకి, కాకపోతే కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చిందంటే కొద్దిగా వేరే వేరే పనులు ఉండడం అట్లాంటివి జరిగినాయి ఏమో. కానీ అందులో గ్యాప్ అంటే ఏం లేదు, ఈ 6 months గ్యాప్ వచ్చింది. అంతకుముందు మొత్తం షార్ట్ ఫిల్మ్స్, వాటి మీద ఎక్కువ టైం కేటాయించడం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నా వర్క్ కూడా చూసుకోవాలి, తినడానికి అవి ఇవి ఉంటాయి కాబట్టి జర ప్లాన్ చేసుకుంటున్నాం, అంతే ఏం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ సో రాజేష్, గ్యాప్ రావడానికి కారణాలు, మనం షార్ట్ ఫిలిమ్స్లో పడ్డ ఇబ్బందులు, మంచి చెడు అన్నీ. దాని అసలు యాక్చువల్గా షార్ట్ ఫిలిం రిలీజ్ అయిన కాంచి మేము మాట్లాడింది లేదు, అసలు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. బాగానే దగ్గర దగ్గర చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు జనవరిలో ఫిబ్రవరిలో రిలీజ్ చేసినట్టున్నాం. డేట్ నాకు ఐడియా లేదు మనకు అసలు. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసిన కాంచి ఇంతవరకు డిస్కషన్ చేసుకోలేదు. మా షార్ట్ ఫిల్మ్ గురించే డిస్కషన్ చేసుకుంటాం ఈ వీడియోలో. బోర్ అయితే ఫీల్ కాకండి, నో ప్రాబ్లం. ఎక్కువసేపు ఏం ఎక్కువసేపు మాట్లాడుకుంటాం. అండ్ షార్ట్ ఫిల్మ్ మీకు ఎలా నచ్చిందో ఒకసారి మళ్ళొకసారి చూసిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి, చూడని వాళ్ళైతే మళ్ళొకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఎట్లా అనిపించింది? మనకు గ్యాప్ వచ్చింది కదా. మీన్స్ ఏంటంటే చేయాలని ఉంటుందిలే, కానీ మనకున్న అంటే షార్ట్ ఫిల్మ్ చేస్తున్న టైంలలో మనం షార్ట్ ఫిల్మ్ అది రెండు మెయింటైన్ చేసుకునేసరికి కొంచెం బాగా ఫిజికల్గా ఇబ్బంది అయింది, బాగా అలసిపోయి ఉన్నాం కదా. కొంచెం రెస్ట్ తీసుకుని స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు మళ్ళీ మన పర్సనల్ వర్క్ లోకి, ప్రొఫెషనల్ లోకి వెళ్ళిపోయేసరికి కొంచెం షార్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ కంటిన్యూ చేద్దాం అనుకున్న షార్ట్ ఫిల్మ్సే. బట్ మా ఫైనాన్షియల్ ఇష్యూస్ కొన్ని నాకు వచ్చినాయి, దానివల్ల నేను అంటే నాకు రాలేదనగా. అదే, సో దట్స్ వై నేను నా ప్రొఫెషన్లో నేను వెళ్ళిపోయినా. అన్న ప్రొఫెషన్ అన్న ఉన్నాడు. కొన్ని డేట్స్ అంటే మేము కలవడానికి జస్ట్ 1/2 hour 15 minutes అలాంటి టైంలో దొరికింది. అలాంటి టైంలో వీడియోలు చేయడానికి సరిపోదు కాబట్టి మేము చేయడానికి కుదరలేదు. సో దట్స్ వై, అందుకే నాకు అదొకటి అదేలే, అందరికి సేమ్ ప్రాబ్లం. ఆయన కలుస్తున్నాం కానీ కుదరట్లేదు, ఆ వీడియోలు చేయడానికి కుదరట్లేదు. ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాం. మళ్ళీ మీరు కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. యాజ్ ఏ షార్ట్ ఫిల్మ్ చూడండి, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూస్తే మా హార్డ్ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఓన్లీ ఈ వీడియోస్ కాదు, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ కూడా వస్తుంటాయి. ఇంకా మోర్ అండ్ మోర్ మీరు సపోర్ట్ చేస్తే మూవీ కూడా చేయడానికి ట్రై చేస్తాము. మీరు సపోర్ట్ చేస్తే అది కూడా. నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మన రాజేష్కి ఉన్నది. సినిమా చేద్దామన్నా ఆల్మోస్ట్ ఒక సినిమా అనేది మా ఛానల్లో పెట్టయితే ఉంటాం ఖచ్చితంగా. లైఫ్ టైంలో ఒక్కసారి నా సినిమా పెడతాము. హోప్ ఉందన్న, చూడాలి ఏం జరుగుతుందా అనేది. చేద్దాం, నీ ప్రయత్నం అంటే ఆలోచన రావడం తప్పలేదు. సో ఈ షార్ట్ ఫిల్మ్లో చేసిన ప్రతి ఒక్కరు, మన ఆర్టిస్టులు ఎవరైతే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి వెరీ థ్యాంక్ యూ. అలాగే పిల్లగాళ్ళు చాలామంది ఎక్కడ పోయిర్రా మీరంతా, ఎవరు కాంటాక్ట్లో లేరు పిల్లగాళ్ళు. ఎవరి పనిలో వాళ్ళకి ఉన్నాయి, మాకెట్ల పనులు ఉన్నాయో వాళ్ళు కూడా అట్లే పనులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరూ ఒక పనులలో ఉన్నవాళ్ళు, పని చేసుకుని బతికేటోళ్ళే, అందరు కష్టం చేసుకునేటోళ్ళే. ఆల్మోస్ట్ కాబట్టి సో ఎట్లా అనిపించింది రాజేష్? దగ్గర దగ్గర మనకి ఎన్ని నెలలు పట్టిందంటావు షార్ట్ ఫిల్మ్ అది? ఆల్మోస్ట్ అంటే పార్ట్ 1 10 సెకండ్ పార్ట్ అనేది ఎక్కువ చాలా టైం తీసుకున్నాం. ఒక 3 months అయింది షూటు, అంతే కదా? అక్టోబర్, నవంబర్, డిసెంబర్. షార్ట్ ఫిల్మ్స్ అంటే ఒక 3-4 days 10 days నాన్ స్టాప్ లో షూట్ పెట్టాను. నాకు అట్లా కాదు, 3 months ఒక సీన్ కూడా కంప్లీట్ కాలేదు. 3 months పట్టింది. ఈ ఒక రోజుకి ఒక సీన్ కూడా కంప్లీట్ కాలేదు. అంతే, అంత హార్డ్ వర్క్ చేసినాము, అంత టైం తీసుకున్నాము. బట్ చూడాలి, ఇంకా తీస్తాం, అది వేరే విషయంలో. కానీ సో 3 months షూటింగు, అంటే అదే ప్యారలల్గానే ఎడిటింగ్ కూడా అందులోనే కొద్దిగా. నాకు ఓన్లీ కెమెరా వర్క్ పరంగా ఇబ్బంది అయినా అన్న డైరెక్షన్ కమ్ ఎడిటింగ్ కమ్ డబ్బింగ్ ఇవన్నీ చూసుకున్నది అన్న కాబట్టి ఆల్మోస్ట్ ఇక అన్న మేము చేసిన నిద్రపోయినా సరే అన్నకి నిద్ర లేని రాత్రులు క్రియేట్ చేసిన. అట్లాంటి వాస్తవానికి చెప్పాలంటే మరి
ఇప్పుడు అదేదో 10 minutes 15 minutes షార్ట్ ఫిల్మ్ కాదు, అది 50 minutes షార్ట్ ఫిల్మ్ అది. కాబట్టి తప్పట్లేదు, ఎందుకంటే ఇది ఒక 10-20 minutes షార్ట్ ఫిల్మ్ అయితే మహా అయితే ఒక 3-4 daysలో ఏదో ఎడిట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇందులో ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అందులో సౌండ్ డిజైనింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ మెన్షన్ చేసి ఉంటాయి. కొన్ని మిస్టేక్స్ అనేది సహజం, కానీ మ్యాథ్స్ అయితే తక్కువ, చాలా అంటే మేబీ 1-2 అట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మిగతాది మాత్రం ఎఫర్ట్ మామూలుగా పెట్టలేదు, చాలా కష్టపడ్డాం. మేమెంత కష్టపడ్డామో అంతే యాక్టింగ్ పరంగా పిల్లగాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. అయితే పిన్ టు పిన్ సౌండ్ కూడా క్యాల్కులేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అది షార్ట్ ఫిల్మ్ కోసం అంతగానో వెతకడం అంటే అన్నకి ఏడ దొరికినాయేమో తెలియదు. అంతే మన థ్యాంక్ యూ, మన ఎవరో యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా, అందులో నుంచే డౌన్లోడ్ చేసుకున్నాము, యూట్యూబ్ లైబ్రరీ నుంచి తీసుకున్నాము. అదే అందులో నుంచే తీసుకొని, అంటే కొన్ని కాపీరైట్స్ పడ్డాం, కొన్ని మ్యూజిక్ వచ్చేసి సినిమాల నుంచి ఒక 2 మ్యూజిక్ తీసుకున్నాం. పడేది వేయకపోతుండే కానీ ఖచ్చితంగా అదే కావాల్సి వచ్చింది, అది నాకు అంతే. లేకపోతే అది అవ్వదు. అవును, అండ్ చాలా మందికి నచ్చింది, చాలామంది ఒక హోప్ ఇచ్చారు, తీయండి మంచిగా తీస్తున్నారు అని చెప్పి. సో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక యాక్చువల్గా ఇది కష్టాల గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం, మేము వాటి గురించి మాట్లాడదాం, మిగతా గురించి వదిలే. ఎంత ఎఫర్ట్ పెట్టినాం ఎలాంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్నెన్ని లొకేషన్లు తిరిగినాం గుర్తులేదు అసలు, అంటే ఎక్కువ 6 months అవుతుంది కదా. మేము కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్ చూసుకున్నాక ఈ లొకేషన్ ఏడే ఉందా అనేది మాకు ఐడెంటిఫై కాదు. ఐ థింక్ ఇగో అసలు యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఇది ఇక్కడ వెంచర్ అయింది, కానీ బిఫోర్ వెంచర్ మేము 1 year బ్యాక్ ప్లేస్లో 1 year బిఫోర్ మేము వచ్చి పిల్లలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకున్న ప్లేస్ ఇది ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్, చెక్ చేసుకున్న ప్లేస్. ఫస్ట్ మేకింగ్ వీడియోలో ఉంటుంది అదే ప్లేస్ కి ఈ ప్లేస్ కి అసలు. సో అంటే చాలా టఫ్ మూమెంట్స్ అవి. అర్ధరాత్రిలు ఎక్కడికో జనగం ఎక్స్ రోడ్ అటు సైడ్ పోయినాము, అక్కడెక్కడో అంటే అర్ధరాత్రి అది ఉంది కదా, దాని పేరు ఏంది, అది ఒకటి ఉంటుంది కదా హోర్డింగ్, నైట్ టైం గీడ ఈ హైటెక్ బస్ స్టాండ్ పక్కన పెట్టి మనం షూట్ చేసి 2-3 సార్లు 7 hills పక్కన పెట్టి ఒక చీకట్లో పైకి ఎక్కి తీసినాక. ఓకే, యాక్చువల్లీ అది ఆ లొకేషన్ అనేది ఎవరికి తెలియదు. ఆ బిల్డింగ్ లో చేసిన ఐడెంటిటీ కూడా కాదు, అది యాక్చువల్లీ ఫ్లెక్సీ అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీ పెట్టుకున్న ఫ్రేమ్ దగ్గర మేము నిలబడి చేసినాం. అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు. యాక్చువల్లీ నేను కూడా నా డ్యూటీ నేను చేసుకొని అన్నామండి, అర్జెంట్లో షూట్ పెట్టుకున్నాం, పిల్లలు రెడీగా ఉన్నారు, ఖచ్చితంగా రావాలి రాయేష్ అంటే తప్పదు, మనకి ఇంట్రెస్ట్ ఉన్న పని ఎంత కష్టమైనా చేయాలి. కానీ మామూలుగా అసలు నైట్ టైం జరిగింది. యాక్చువల్లీ లైటింగ్స్ దగ్గర మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నాం, బాగానే కుదిరింది. మన పిల్లగాళ్ళతో కూడా ఒకసారి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ టైప్లో పెట్టాలి. సో పిల్లగాళ్ళు ఎవరైనా అవైలబుల్ ఉంటే ఫోన్ చేయండి రా. సో ఎంతో కష్టపడ్డాం, మొత్తానికి కష్టం అంటే కష్టమే కాదు, మంచి ఎంజాయ్ చేసుకుంటా చాలా హ్యాపీగా చేసుకున్నాం. సార్ చూసే వాళ్ళకి మాది కష్టం అనిపించింది, మేము ఎంజాయ్ చేస్తుంది. షార్ట్ ఫిలిం అనేది చేస్తూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఇంకా బెస్ట్గా తీయడానికి ప్రయత్నిస్తాం, ఇంకా బెస్ట్ కూడా ఇస్తాం. నెక్స్ట్ రాబోయే షార్ట్ ఫిలిం దీనికి ఇప్పుడు Part 3 ఉంది. ఇప్పుడు Part 3 అవుతుందా లేకపోతే వేరే కొత్తది అనేది సస్పెన్షన్ ఉంది. ఆ 2 ఇంకొక యాక్చువల్గా 2 కంటిన్యూ ఉన్నాయి, 2 కంటిన్యూ చేయాల్సి వస్తుందా, ప్యారల్గా చేయాల్సి వస్తుందా, లేకపోతే ముందు అదే ఆ థర్డ్ పార్ట్ అనేది కొంచెం టైం తీసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ అదే వర్షన్ అంటే బాగుండదేమో, అంటే చూస్తారు అంటే కొంచెం గ్యాప్ ఇద్దాం, కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుందని వేరే ఒకటి డివోషనల్ టైపు చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. అంటే షార్ట్ ఫిల్మ్స్లలో అది ఎక్కువ వాడతారో తెలియదు, అలా తీసారో తెలియదు. మ్యాక్స్ నేనైతే ట్రై చేస్తున్నా, అది ఎట్లా వస్తుందో తెలియదు, మొత్తానికి అయితే ట్రై చేస్తున్నాం, మేము చేస్తున్నాం. ఇక అది మీకు ఎలా అర్థమవుతుందో చూడండి, అది మంచిగా ఉంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే మిస్టేక్స్ అని చెప్పండి. సో నెక్స్ట్కి మేము సరి చేసుకుంటాం అంతే. సో ఇది గాయ్స్, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంది కానీ డ్యూరేషన్ ఎక్కువ పెరుగుతుంది, టైం కూడా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాలు కొద్దిగా సూర్యాపేటలో అయితే కొద్దిగా వస్తున్నాయి, అంతకైతే పెద్దగా అయితే వస్తున్నట్టు అనిపిస్తే ఫీలింగ్ అయితే లేదు. అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏమో మనం ఒక వీడియో కూడా చేసినాం మేము, ఒకటి స్టార్టింగ్ అంటే ఆల్మోస్ట్ 2 years అయితే, లాస్ట్ 2 years బిఫోర్ బాగా మస్తు వర్షాలు వచ్చినాయి. సో అప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పినాం, ఒక వీడియో కూడా చేసినాం. ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, అప్పుడు జాగ్రత్తగా ఉండమని అంతే, ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా బాగా వర్షాలు వస్తే జాగ్రత్త కూడా తీసుకోండి. హైదరాబాద్ అసలు మొత్తం మునిగిపోతుంది.
తెలుద్దాం పై. వచ్చిందిగా ఏదో ఒక కార్టూన్ చూసినది బాగుంది, భలే అనిపించింది అది. సరస్సులో నగరం, నగరంలో సరస్సు అని ఒకటి వచ్చింది. సో జోక్స్ అపార్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మీరు చూస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఎనీహో గైస్, ఈ రోజు నేను చెప్పాలనుకున్న విషయం ఇది. సో టైంపాస్ అనిపిస్తే ఏం లేదు, చూసి పడేసారు, ఏం కాదు. నచ్చితే వీడియో లైక్ చేసుకోరి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్ బాయ్.